హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో గత ఒక 10-15 సంవత్సరాలుగా విపరీతంగా పిల్లల్ని కంటున్నటువంటి దంపతులు ఒక జెండర్ డిస్క్రిమినేషన్ కోసం పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఒక ఉమెన్ని హాస్పిటల్స్ తీసుకుపోయి పుట్టబోయేటటువంటి బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అనేటటువంటి ఒక సెక్స్ సెలక్షన్ టెస్ట్లు చేయించుకోవడం అనేటువంటి జరుగుతాం. అయితే ఏంటి, మగపిల్లగాడే కావాలి, ఆడపిల్లలు పుడితే అన్ని రకరకాల ఇబ్బందులు వస్తాయి, ఆడపిల్లని కన్నటువంటి తల్లిదండ్రులకు బాధలు ఉంటాయి అనేటటువంటి ఒక నానుడి కొనసాగుతాం. తప్పుడు నానుడి. ముఖ్యంగా మగపిల్లగాడే కావాలనేటువంటి ఒక కోణంలో ఆడపిల్లలు పుట్టబోతున్నారు అనేటువంటి విషయం కాక తెలిస్తే గర్భంలోనే వాళ్ళని అబార్షన్ల పేరుతోటి ట్యాబ్లెట్లు ఇచ్చి రకరకాలుగా అబార్షన్ చేయించి పుట్టబోయేటటువంటి ఆడబిడ్డని పొట్టలోనే చంపుతున్నటువంటి పరిస్థితి, ఒక దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడం కోసం డిస్క్రిమినేషన్ యాక్ట్ 1994 అనేటువంటి ఒక యాక్ట్ వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఒక మహిళ లేదా పురుషుడు ఒక మహిళని ఆడబిడ్డ మగపిల్లగాడు అనేటటువంటి ఒక టెస్ట్ చేయిస్తే వాళ్ళు నేరస్తులు. లేదు, టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆడబిడ్డని తేలితే ఆడబిడ్డ పుట్టబోతుంది అనేటటువంటి ఒక భయంతో, లేదు ఆడబిడ్డ మీద ఉన్నటువంటి ఒక అనుమానంతో వాళ్ళు ఏదైనా అబార్షన్ చేయించినా, అక్రమాలకు పాల్పడ్డా, ఆ అమ్మాయిని పొట్టలోనే చంపేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. మిత్రులారా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక రకాల హాస్పిటల్స్లో ఈ సెక్స్ డిస్క్రిమినేషన్ టెస్టులు చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద మాఫియా హాస్పిటల్స్లలో నడుస్తూ ఉంటాయి. అట్లాంటి వ్యక్తులు ఏదైనా ఎక్కడైనా మీకు తాకితే అర్జెంటుగా మీరు పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదు ఎవరికైనా ఇంపార్టెంట్ వ్యక్తులకు మీరు సమాచారం ఇవ్వండి. దాంతో ఈ సెక్స్ డిస్క్రిమినేషన్ టెస్ట్ అనేటటువంటిది తగ్గించడానికి ఒక అవకాశం ఉంటుంది, దాన్ని కాపాడడానికి ప్రివెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా ఎవరైనా ఆడబిడ్డ మగబిడ్డగాడ అనేటువంటి ఒక టెస్టులు చేయిస్తే సీరియస్ యాక్ట్ చెప్పడం అనేటువంటి జరుగుతాం. ఒక శిశువు గర్భస్థంగా ఉన్నటువంటి ఒక శిశువు ఉన్నప్పుడు స్త్రీ లేదా పురుషుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించిన వారికి, లేదు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. 10,000 ఫైన్ వేసేటటువంటి టెస్ట్, ఫైన్ ఇంపోజ్ చేసేటటువంటి ఉంది. అయితే ఎవరైనా ఇంకా 3, 4, 5 నెలల పైన ఉండేటటువంటి గర్భస్థ శిశువుకు టెస్ట్ చేసి పొట్టలోనే వాళ్ళని ఏదైనా చంపితే వాళ్ళ మీద హత్య కేసులు కూడా, మర్డర్ కేసులు కూడా చేయమని చెప్పేసి కేసులు నమోదు చేసి జైలుకి పంపమని చెప్పేసి చట్టం చెప్తుంది. అందుకనే పుట్టబోయేటటువంటి అమ్మాయి అబ్బాయి అనేటటువంటి వాటికి సంబంధం లేకుండా మీరు గుర్తుంచుకోండి, ఒక డాటర్ ఒక 100 మంది సన్స్ తోటి 100 సమానం. ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వరకట్నం పేరుతోటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ధైర్యంగా మీరు ఆడబిడ్డ అనేటటువంటిది భయపడకుండా ధైర్యంగా మీరు కనండి, ఈ సమాజాన్ని కాపాడండి, ఆడబిడ్డని ఎదగనిద్దాం, కాపాడదాం అనేటువంటి ఒక నినాదం తీసుకుపోండి. థ్యాంక్ యూ.